హాయ్ అండి, లతారాం స్వాగతము. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఏమండి, అందరూ వండేవారేననుకోండి, తినేవారెవరు? అందరూ పాడేవారైతే వినేవారెవరు? అందరూ చేసేవారైతే చూసేవారెవరు? ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మన యూట్యూబ్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. అంటే యూట్యూబ్కి నేను వచ్చింది కొత్త అయినా నేను గత 6-7 సంవత్సరాల నుంచి అండి చాలా చూస్తానండి యూట్యూబ్. అసలు ఎంత చూస్తానంటే మా పిల్లలు అనేవాళ్ళు, అసలు నువ్వు యూట్యూబర్వా? అసలు యూట్యూబ్ చేసే వాళ్ళకంటే నువ్వు బాగా చూస్తావేంటి యూట్యూబ్ అనేవాళ్ళు. నీకు ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు కూడా మా పిల్లలు అనేవాళ్ళండి, మా పెద్ద పాప మా చిన్న పాప కూడా అన్నప్పుడు కూడా ఇంకా అప్పుడేమో బాధ్యతలు అండి, వాళ్ళకి పిల్లలు అవ్వడము, ఆ పిల్లలకి ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళడము, పెద్ద పాప డెలివరీ అయిపోవడం, చిన్న పాప డెలివరీ అవ్వడము, ఇట్లా ఒకరి దగ్గరికి తిరుగుతూ ఉన్నానండి. కానీ చాలా చూసేదాన్ని యూట్యూబ్ అయితే అండి. అయితే అప్పుడు పరిస్థితి వేరే, యూట్యూబ్ ఇప్పటి పరిస్థితి వేరేగా ఉందండి. ఎందుకంటే అప్పుడైతే ఎక్కువగా ఎవరో కొంతమందే చేసేవాళ్ళండి, కొన్ని వంటల వీడియోలు, శారీస్, హోమ్ టూర్స్ ఇట్లా చేసేవాళ్ళు అండి. అవే చూసేవాళ్ళం అండి అప్పుడైతే. నేను చూసిన వీడియోస్ గురించి మాట్లాడుతున్నానండి. లాంగ్ వీడియోస్ ఎక్కువ ఉండేదండి, షార్ట్ వీడియోస్ అయితే తక్కువగా ఉండేదండి. కానీ ఇప్పుడు చాలామంది అండి అందరూ యూట్యూబర్స్ అయ్యాము. అందుకే అన్నానండి, అందరూ వండేవారైతే తినేవారెవరు, అందరూ పాడేవాళ్ళు అయితే వినేవారెవరు, అందరు చేసేవారైతే చూసేవారెవరు అని. కానీ దీనికి సొల్యూషన్ ఉంది. ఏంటి అంటే, వండేవాళ్ళు తినొచ్చు, పాడేవారు కూడా పాట వినొచ్చండి. అలాగే యూట్యూబ్ అందరూ చేసినా కూడా చూసుకోవచ్చండి. మనమే ఇక్కడ క్రియేటర్స్, యూట్యూబ్ క్రియేటర్స్ మనమే, కెమెరామెన్ మనమే, మేకప్ మెన్ మనమే, ఆల్ అండి, ఆర్ట్ డైరెక్టరు, టెక్నికల్ మొత్తం మనమే కదండి. ఇంట్రెస్ట్గా ఉంటే అన్నీ మనమే చేసుకుంటున్నాం. అంటే చూసారా ఎన్ని కళలు ఉన్నాయో, ఆర్ట్ మొత్తం మనలోనే ఉంది చూసారా. అయితే ఇంత కష్టపడి మనం యూట్యూబ్ చేస్తుంటే వ్యూవర్స్ తక్కువ అవుతున్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ అవుతున్నారు. పరిస్థితి ఎలా అయిందంటేనండి, నైటు పడుకునే ముందు నిద్ర రావట్లేదండి, హోంవర్క్ చేయాల్సి వస్తుంది. ఎలాంటి హోంవర్క్ అంటే స్కూల్లో చేసినట్టుగా ఎవరు యూట్యూబ్ చేశారు, ఎవరిని మనం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ మనం చేసుకోవడం, వాళ్ళు చేసుకోవడం, అలాగైతేనే సబ్స్క్రైబర్స్ వస్తున్నారండి. ఓకే, మంచిది, అందరు చేయడం మంచిది, అందరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మంచిదేనండి. కానీ ఒక వీడియో ఒకటి చూస్తున్నామండి, వ్యూవర్స్ కొంతమంది అయితే వస్తున్నారండి, కానీ ఎందుకు వెళ్ళిపోతున్నారో అసలు అర్థం కావట్లేదండి. లేకపోతే అసలు నిజంగా అది ఎవరైనా టెక్నికల్గా కూడా తీసేస్తున్నారో అది కూడా తెలియట్లేదండి. ఒకే ఎట్ ద సేమ్ టైంలో 7 అన్సబ్స్క్రైబ్స్ కనిపిస్తున్నాయండి. అంటే మనకి ఒక రౌండ్ ఫిగర్, ఒక 200 వచ్చినప్పుడు, ఒక 100 వచ్చినప్పుడు, అంటే నేను నోటీస్ చేసిందండి అది. మనకి ఒకేసారి 7 సబ్స్క్రైబర్స్, 3 సబ్స్క్రైబర్స్ అట్ ద సేమ్ టైం. మరి అది ఏదైనా టెక్నికల్గా అట్లా తీసేస్తారా, లేకపోతే అందరూ ఒకేసారి అన్సబ్స్క్రైబ్ అవుతున్నారో తెలియదండి. అప్పుడు మాత్రం అండి చాలా బాధ అనిపిస్తుందండి. అయితే ఒకటి, ఇక్కడ చాలామంది అయితే యూట్యూబ్లోనండి వచ్చిన తర్వాత కూడా ఒక ఫ్యామిలీ లాగా క్రియేట్ అయ్యి ఫ్రెండ్స్ అయిపోతాం, వెతుక్కుంటాం. మనకి ఎప్పుడు కామెంట్ చేసే వాళ్ళు కూడా చేయకపోతే అయ్యో చేయలేదే ఎక్కడ ఉందని వాళ్ళు ఏం చేస్తారని మనం మీద చూస్తాం. అలా కాకుండా కొత్త కొత్త ఫ్రెండ్స్, కొత్త యూట్యూబ్ ఛానల్స్ కూడా చూస్తుంటాము. అంటే యూట్యూబ్ అనేది ఇది ఒక కమ్యూనిటీకో లేకపోతే ఒక ప్లేస్కో ఒక వర్గానికో సంబంధించింది కాదు కదండి. ఆళ్ళు చెప్పాలంటే వరల్డ్ యూనివర్స్, అసలు మొత్తం వరల్డ్ మొత్తం అండి, ఎక్కడెక్కడో చూస్తున్నారు. మనం ఆ దేశాలు వెళ్ళలేకపోయినా అక్కడ విషయాలు చూస్తున్నాం, ఇక్కడ విషయాలు చూస్తున్నామండి. అసలు చక్కగా చూడండి, ఇంతకుముందు ఏదైనా ఒక చిన్న ఫోటో దిగాలంటే ఒక స్టూడియోకి వెళ్ళి మనం ఫోటో దిగేసి రెడీ అయ్యి వెయిట్ చేసి అలాంటిది మనమే సెల్ఫీగా మంచిగా రీల్స్ చేసుకోవడం కానీ, లేకపోతే యూట్యూబ్లో మెసేజెస్ విషయాలు పెట్టడం కానీ చేసేంత టెక్నాలజీ డెవలప్ అయిందండి. అయితే టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో మన మనసు కూడా అంతే డెవలప్ చేసుకుంటే బాగుంటుందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విమర్శలతో లేకపోతే బ్యాడ్ కామెంట్స్తో ముందుకెళ్ళడం కంటే కూడా అందరం చేసిన యూట్యూబర్స్గా ఒకరు చూసుకోవడము, గౌరవించడం కూడా మంచి పద్ధతి అని నాకు అనిపిస్తుందండి. ఇది నా ఆలోచన. అలాగే కూడానండి, ఎంతమంది క్రియేటర్స్ ఉన్నా సరే మనం చూసుకొనైనా ఒక ఆడియన్స్ లాగా ఒకరికొకరు
మనం ఆడియన్స్ లాగా ఉండాలి. ఇంకా యూట్యూబ్ క్రియేటర్స్ లాగా లేకపోయినా బయట వాళ్ళ వీడియో కూడా అంటే వాళ్ళు చూసేటట్టు కూడా మనము యూట్యూబ్లో చక్కటి విషయాలు షేర్ చేయడం చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. అంటే ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయండి యూట్యూబ్ గురించి. అంటే ఇట్లనే ఉండాలి అట్లనే ఉండాలి అని అంటే ఇది మనం ఏంటంటే అంటే ఒక యూట్యూబ్ కోసం అని ఒక మనిషి మారలేం కదండి. ఎలా మారుతాము అట్లా అని చెప్పేసరి ఇట్లా మనలా ఇంకొకరిని కూడా మనం ఉండమనట్లేదు కదా. మనం ఏది క్రియేట్ చేసినా అక్కడ మనం చెప్పే ఒక టాపిక్ అవ్వనివ్వండి, ఒక వంట అవ్వనివ్వండి, లేకపోతే ఒక కామెడీ సన్నివేశం అవ్వనివ్వండి, లేకపోతే ఒకటి మనం ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. నేనైతే కొన్ని మాటలు చెప్తుంటాను, కొన్ని మంచి మాటలు అలాంటివి కూడా చెప్తుంటానండి. అంటే అవి కూడా నాకే అన్ని తెలుసని కాదు, భగవంతుని కోరుకొని అక్కడ ఇక్కడ విన్న మంచి మాటలన్నీ మనము కొన్ని చెప్తుంటాం. అట్లా మనం చెప్పాల్సిన టాపిక్ కూడా మంచిగా వెళ్ళేటట్టుంటే కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. కానీ ఇంతవరకు కూడా నేను చూసిన వీడియోస్ అన్నీ కూడా మీరందరూ కూడా చాలామంది నాకు ఫ్రెండ్స్ అయ్యారు. మనసు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పటివరకు చూసిన వీడియోలు బట్టి కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా కూడా మనందరము ముందుకెళ్ళి మంచి మంచి వీడియోలు చేద్దామండి. అలాగే ఒకవేళ మీకు కూడా ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.